హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ అమీర్పేట్. ఎవ్రీ మండే మనకి ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ కి ప్రిపేర్ అనుకున్న వాళ్ళ కోసం కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవబోతున్నాయి రాఘవేంద్ర కోచింగ్ లో. ఎవరైతే డీటెయిల్స్ కావాలి అని అనుకుంటారో కింద వీడియో కింద మీకు ఫోన్ నంబర్ ఉంటుంది ఇన్స్టిట్యూట్ ది, ఆ నంబర్ ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మనం ఈ సిరీస్ లో థర్డ్ వీడియోలో ఉన్నాం, ఎస్ఐ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లో అండి. ఇది మనం చూసుకుంటే థర్డ్ లాట్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ క్వశ్చన్స్. సో లెట్స్ బిగిన్. Question 101. Question 101 చూడండి. ఆథర్ అడిగారు, బుక్ టైటిల్ అడిగారు, అంటే ఎవరు రచయిత, దేని రాశారు. సో మనం ఫస్ట్ చూసుకుంటే ఆడమ్ స్మిత్, అమర్త్య కీన్స్, వీళ్ళు చూసుకుంటే ఎకనామిస్ట్ అండి. ఒక టైంలో ఆడమ్ స్మిత్, జాన్ మేడ్ కేనాస్, వీళ్ళ గురించి మనకి మ్యాక్రో ఎకనామిక్స్ బుక్స్ లో క్లియర్ గా రాసి ఉంటది. ఎందుకంటే వీళ్ళు ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్, మోడర్న్ ఎకనామిక్స్ అన్నట్టు అంటారనమాట. సో ఆడమ్ స్మిత్ గురించి చూస్తే మీరు ఈయన ఏమి రాశాడు అని అంటే ద వెల్త్ ఆఫ్ నేషన్స్. సో ఆడమ్ స్మిత్ వెల్త్ ఆఫ్ నేషన్స్ లో ఏమన్నాడంటే దేని గురించి రాశాడంటే నేచర్ అండ్ టైప్ ఆఫ్ నేచర్ అండ్ క్రియేషన్ ఆఫ్ వెల్త్. బై నేషన్స్ అంటే కంట్రీస్ ఎలా క్రియేట్ చేస్తాయి, ఆస్తులని ఎలా క్రియేట్ చేస్తాయి అనేది చెప్పారండి. సో ఈయన బేసిక్ గా దేని మీద ఎక్కువ ప్రెషర్, ఎక్కువ ఎంఫసిస్ పెట్టాడు, ఎక్కువ దేని మీదకి ఫోకస్ చేశాడు అంటే ఫ్రీ మార్కెట్. అంటే ఈయన ఫ్రీ మార్కెట్ మీద ఎందుకు ఎక్కువ ఫోకస్ చేశాడు అంటే ఈయన ఫ్రీ మార్కెట్ యొక్క కాన్సెప్ట్ ఏంటి అని అంటే గవర్నమెంట్ కంట్రోల్ ఉండద్దు అంటాడు. గవర్నమెంట్ కంట్రోల్ ఉండకుండా ఎవరికి మార్కెట్ లో ఏం కావాలో వాళ్ళే డిమాండ్ క్రియేట్ చేస్తారు. ఆ డిమాండ్ కి అనుగుణంగానే ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ ప్రొడక్షన్ వల్లనే కన్సంప్షన్ కూడా అవుతుంది అని అంటారు. అంటే ఫ్రీ ప్రొడక్షన్, డిమాండ్, కన్సంప్షన్ ఇట్లా అవుతుంది అని అంటాడండి ఈయన. సో ఇవంతా సైకిల్ అని అంటాడు. ఇది సైక్లిక్ అంటాడు ఆయన. ఇలా డిమాండ్ వస్తుంది, డిమాండ్ తర్వాత ప్రొడక్షన్ అవుతుంది, ప్రొడక్షన్ తర్వాత కన్సంప్షన్ అవుతుంది. సో మళ్ళీ ఇలాగే సైకిల్ అవుతుంటది. సో గవర్నమెంట్స్ వెళ్ళడానికి అవసరం లేదు, గవర్నమెంట్ కంట్రోల్ అవసరం లేదు అని అంటాడు. ఫ్రీ మార్కెట్ ఉండాలి అంటాడు. సో ఆన్సర్ ద వెల్త్ ఆఫ్ నేషన్స్ తో అన్నాడండి. ఓకేనా. సో అమర్త్య సేన్ నెక్స్ట్. అమర్త్య సేన్ ఏం చేశాడు అంటే పావర్టీ అండ్ ఫెమైన్స్ గురించి మాట్లాడండి. సో పావర్టీ అండ్ ఫెమైన్స్ లో అమర్త్య సేన్ ఏమన్నారు అంటే బేసిక్ గా ఈ పావర్టీ అండ్ ఫెమైన్స్ లో ఈయన బేసిక్ గా దీనికే నోబెల్, ఈ బుక్ రాసినందుకే ఆయనకి ఒక నోబెల్ ప్రైజ్ వచ్చిందండి. సో దీంట్లో ఏమన్నారంటే ఫెమైన్స్ ఆర్ నాట్ డ్యూ టు ఫుడ్ స్కేర్సిటీ. అంటే ప్రతిసారి మనకి కరువులు ఫుడ్ లేనందువల్ల రాదు అని అంటాడు. ఆయన ఏమంటాడు అంటే ఆర్ నాట్ డ్యూ టు ఫుడ్ స్కేర్సిటీ బట్ losing the ability of people to buy. అంటే losing ability of the people to buy అంటే ఈయన దీని గురించి అర్థం ఏంటి అని అంటే చూడండి, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడండి, పర్సన్ కి జాబ్ లాస్ అయింది, అవునా. జాబ్ లాస్ అయితే ఆటోమేటిక్ గా ఈయన కన్సంప్షన్ కెపాసిటీ తగ్గిపోతుంది, అవునా. ఈయన కన్సంప్షన్ కెపాసిటీ తగ్గిపోతే ఆటోమేటిక్ ఈయన ఏమవుతాడు, పూర్ స్టేజ్ లోకి వెళ్ళిపోతాడు. అంటే హీ కెనాట్ బై, అతను ఏం కొనలేడు, కొత్త గేమ్స్ కొనలేడు. సో ఫెమైన్స్ దాని వల్లే రావు. ఫెమైన్స్ అంటే పీపుల్ బాధపడ్డం, అంతేగాని ఫుడ్ స్కేర్సిటీ కాదు అని అంటాడు. అంటే
ఏవైతే ఇలాంటి ఫెమైన్స్ వస్తున్నాయో అవి నాట్ ఓన్లీ డ్యూ టు అంటే మోస్ట్లీ అయినా ఫుడ్ సెక్యూరిటీ అనట్లేదు, అవైలబిలిటీ ఆఫ్ ద ద లూజింగ్ ద అబిలిటీ ఆఫ్ పీపుల్ టు బై దెమ్. ఓకేనా? సో ఆ అబిలిటీ ఎప్పుడైతే లూజ్ అవుతుందో అప్పుడు యాక్చువల్ ఫెమైన్స్ వస్తాయి, దానివల్లే పవర్టీ వస్తుంది. అంతేగాని ఫుడ్ స్కేర్సిటీ కాదు. ఫుడ్ అబండెంట్ గా ఉన్నా కానీ ఫుడ్ అబండెంట్ అంటే ఫుడ్ మార్కెట్ లో ఎక్కువ ఉన్నా కానీ ఇట్ విల్ క్రియేట్ ఫెమైన్స్ అన్నాడు ఈయన. సో అమర్త్య సేన్ కి ఇందుకే నోబెల్ ప్రైజ్ వచ్చిందండి ఎకనామిక్స్. ఓకేనా? థర్డ్ చూసుకుంటే దాదాబాయి నౌరోజీ. మనం లాస్ట్ వీడియోస్ లో చూసుకుంటే దాదాబాయి నౌరోజీ రాసిన పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ గురించి మనం జనరల్ గా మాట్లాడుకున్నాం అనమాట. ఈ పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ బేసిక్ గా ఎలా అంటే పేపర్స్ లాగా వచ్చాయండి. అంటే పేపర్ ఒక బుక్ కాదు, అది ఒక పేపర్స్ 1901 లో ఫస్ట్ పబ్లిష్ అవ్వడం స్టార్ట్ అయింది. సో అట్లా పబ్లిష్ అయ్యి రెగ్యులర్ గా పేపర్స్ పబ్లిష్ చేస్తుంటాం. ఎట్లా అంటే మెయిన్ ఫోకస్ ఆన్ డ్రైన్ ఆఫ్ వెల్త్. అంటే మన ఇండియా నుంచి డబ్బులు, మన సంపాదన బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ కంట్రీకి ఎలా తీసుకెళ్తున్నారు, ఎలా డ్రైన్ చేసేస్తున్నారు. అంటే డ్రైన్ అంటే ఎలా అంటే ఇప్పుడు డ్రైనేజ్ లో వాటర్కి ఎలా ఇంకిపోతాయి. సో డ్రైన్ అంటే వెళ్ళిపోవడం, డబ్బులు మన దగ్గర నుంచి వెళ్ళి బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాయి. అది బ్రిటిష్ వాళ్ళు చేస్తున్నారు. దేంట్లో రాశాడు ఆయన అంటే పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్. అన్ బ్రిటిష్ రూల్ అని ఎందుకు అన్నాడు అని అంటే ఆయన బ్రిటిష్ వాళ్ళు ఏమంటున్నారంటే జస్టిస్ ఇంకా ఏంటంటే డెమోక్రసీ, జస్టిస్, రూల్ ఆఫ్ లా, ఫెయిర్నెస్ ఇవన్నీ వాళ్ళ బెడ్ రాక్స్ అంటారండి. అంటే బ్రిటిష్ రూల్ ఇవన్నిటికీ ఒక పర్సన్ యొక్క జస్టిస్, ఒక పర్సన్ యొక్క వెల్ఫేర్ ఇవన్నీ చూస్తుంది బ్రిటిష్ వాళ్ళం మేము అలా చూస్తాము అని అన్న వాళ్ళు. సో మీరు అన్ బ్రిటిష్ గా చేస్తున్నారు అంటారు. అంటే మీరు చేసే రూలింగ్ ఈజ్ నాట్ టైప్ ఆఫ్ బ్రిటిష్ అని అన్నాడు. అందుకే పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. సో దీంట్లో ఈయన మెయిన్ గా డ్రైన్ ఆఫ్ వెల్త్ గురించి మాట్లాడాడు. జస్టిస్ ఇంకా రూల్ ఆఫ్ లా వాళ్ళ బ్రిటిష్ వాళ్ళది మెయిన్ బెడ్ రాక్ అయ్యి ఉండి వాళ్ళు దాన్నే పాటించట్లేదు ఎక్కడ ఇండియాలో. సో కాబట్టి అన్ బ్రిటిష్ రూల్ అని అన్నాడు. సో మెయిన్ గా ఏం చేశాడంటే మిలిటరీ ఎక్స్పెండిచర్ తక్కువ చేయమన్నాడు. తక్కువ చేయండి, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ తక్కువ చేయండి. ప్లస్ ఈ డబ్బులు ఎలా వెళ్తున్నాయి అంటే ఈ డ్రైన్ ఆఫ్ వెల్త్ ఎలా వెళ్తుందంటే వాళ్ళ పెన్షన్స్, సాలరీస్, సో ఇవన్నీ ఇండియా దగ్గర నుంచే తీసుకెళ్తున్నారండి. సో అట్లా డ్రైన్ ఆఫ్ వెల్త్ అవుతుంది అని అన్నారు. ఓకేనా? జాన్ మేయర్ కీన్స్. నెక్స్ట్ జాన్ మేయర్ కీన్స్ చూసుకుంటే జాన్ మేయర్ కీన్స్ బేసిక్ గా ఇన్ ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ ఈయన ఏమన్నాడంటే బేసిక్ అయిన ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ మీద మాట్లాడండి. సో ఈయన క్లాసిక్ ఎకనామిక్స్ కి విరుద్ధంగా, అంటే క్లాసిక్ ఎకనామిక్స్ ఏమన్నారు, లేదు మార్కెట్ దానికదే ఫ్రీ మార్కెట్ వదిలేస్తే దానికదే నడుస్తుంది, దానికదే చేస్తుంది, ఎవరు ఏం చేయనక్కర్లేదని క్లాసిక్ ఎకనామిక్స్ అంది. బట్ ఈయన ఏమన్నాడంటే క్లాసిక్ ఎకనామిక్స్ కి విరుద్ధంగా ఏమన్నాడంటే అగ్రిగేట్ డిమాండ్ అనే దాని గురించి మాట్లాడండి. అగ్రిగేట్ డిమాండ్ అనే కాన్సెప్ట్ ని తీసాడు. ఈ అగ్రిగేట్ డిమాండ్ ఎట్లా వస్తుంది అని అంటే గవర్నమెంట్, ఇండస్ట్రీస్ ఇవన్నీ ఇన్వెస్ట్ చేయాలి అన్నాడండి. ఇండస్ట్రీ స్పెండింగ్ అంటే ఈ స్పెండింగ్ వల్లే కన్సంప్షన్ పెరుగుతుంది అన్నాడు. అంటే కన్సంప్షన్ ఆల్సో మీన్స్ డిమాండ్, కన్సంప్షన్ బై పీపుల్. ఈ కన్సంప్షన్ బై పీపుల్ ఏమవుతుంది, మళ్ళీ డిమాండ్ రైజ్ చేసి డిమాండ్ రైజ్ అవుతుంది. ఇది డిమాండ్ రైజ్ అయ్యి ఏమవుతుందండి అంటే మళ్ళీ జాబ్స్ వస్తాయి. అంటే జాబ్స్ ఎందుకు వస్తాయి, జాబ్స్ క్రియేషన్ ఎందుకు, ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ అవుతుంది, పీపుల్ కొనడం స్టార్ట్ చేస్తే ఇండస్ట్రీస్ దాన్ని తయారు చేయడం స్టార్ట్ చేస్తుంది. దాన్ని తయారు చేయడం స్టార్ట్ చేస్తున్నారు అంటే దాని తగ్గ మెషినరీ, పీపుల్ వీళ్ళంతా కావాలి కాబట్టి డిమాండ్ రైజ్ అవుతుంది, జాబ్స్ క్రియేషన్ అవుతుంది. సో ఈయన ఏం చేశాడంటే ఈ క్లాసిక్ ఎకనామిక్స్ కాకుండా అగ్రిగేట్ డిమాండ్ మీద ఫోకస్ చేశాడు. అంటే గవర్నమెంట్ స్పెండ్ చేస్తేనే అగ్రిగేట్ డిమాండ్ అనేది, గవర్నమెంట్ ఇండస్ట్రీ స్పెండ్ చేస్తేనే అగ్రిగేట్ డిమాండ్ క్రియేట్ అవుతుంది, అగ్రిగేట్ డిమాండ్ క్రియేట్ అయితేనే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అని అన్నాడండి. ఓకేనా? సో మన ఆన్సర్ C4 అయ్యో చూడండి.
ఓకేనా. మనకి ఒక్కటి తెలిసిన పెట్టచ్చండి ఇక్కడ చూడండి, సి పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ అని మనకు ఒక్కటి తెలిస్తే. ఇప్పుడు చూడండి, మనం ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీని గురించి. ఎందుకంటే ఎక్కడో ఏదో పేపర్ లో మనకు ఆ క్వశ్చన్ వచ్చి ఉంటుంది, ఎక్కడో ఎలాగో ఆ క్వశ్చన్ గురించి చదువుకొని ఉంటాం మనం. అలా చదువుకుంది సడన్ గా స్ట్రైక్ అయితే, ఆ మెమరీ స్ట్రైక్ అయింది అనుకోండి, మీకు చాలా ఈజీ అవుతుంది. బికాస్ చూడండి, C4 యూనిక్ ఉంది, ఎక్కడ C4 లేదు. సో ఆన్సర్ పెట్టేయచ్చు, మిగతా ఏమైనా తెలిసినా తెలియకున్నా. ఓకేనా. సో చిన్న చిన్న విషయాలు చాలా ఇంపార్టెంట్ అండి. కొన్ని పేర్లు మనకి ఇప్పుడు చూడండి, అమర్త్య సేన్ ఏం రాశాడు, పావర్టీ గురించి రాశాడు అన్నాడు అనుకున్నాం కాబట్టి ఎగ్జాక్ట్ గా ఇదే రాశాడని తెలియదు మనకి. సో ఆ కన్ఫ్యూజన్ ని ఎక్కువ క్రియేట్ అవ్వకుండా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసి దాన్ని కరెక్ట్ గా మన మెమరీలో కొంచెం పెట్టుకుంటే ఆ మెమరీ వల్ల మాక్సిమం క్వశ్చన్స్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. బికాస్ మనకి రెగ్యులర్ గా అది మైండ్ లో రన్ అప్ అవుతూ ఉంటది. ఓకేనా. నెక్స్ట్, read the following statements. The ratio of gross cropped area to net cropped area is called cropping intensity. Cropping intensity అంటే ఏమనంటే చూడండి, పంటలు వేసిన స్థూల విస్తీరణ, నికర విస్తీరణ. ఇప్పుడు చూడండి, నెట్ క్రాప్డ్ ఏరియా, రేషియో ఆఫ్ గ్రాస్ క్రాప్డ్ ఏరియా. నెట్ క్రాప్డ్ ఏరియా అంటే 1 హెక్టర్ ఉందండి మనకి. సరే, సపోజ్ 2 హెక్టర్స్ ఉంది అనుకోండి నెట్ మనకి. ఈ 2 హెక్టర్స్ మన నెట్. అదే ఈ 2 హెక్టర్స్ 1 ఇయర్ కి మొత్తం వాడతాం మనం, అవునా, ఒకటేసారి దున్నుతున్నాం. సో గ్రాస్ ఏంటంటే, గ్రాస్ క్రాప్డ్ ఏరియా చూసుకుంటే మనము 2 హెక్టర్స్ లో వీట్ వేసాం, ఇంకా నెక్స్ట్ 6 నెలల తర్వాత 1 హెక్టర్ లో ఏం వేసాము, 1 హెక్టర్ లో మనము పత్తి ఏదోటి వేసాం అనుకోండి, వీట్ కాదు, రైస్ వేసాం అనుకోండి. సో ఇక్కడ 2 హెక్టర్ లో మనం ఎన్ని గ్రాస్ ఎంత వాడాము అంటే, స్థూలం ఎంత వాడాము నెట్ కాకుండా 2 1 అంటే 3/2 గ్రాస్ బై నెట్ ఇంటూ 100 అండి. సో ఆల్మోస్ట్ 150%. అంటే మన క్రాప్ ఇంటెన్సిటీ 150% అని అర్థం. ఎంత నెట్ ఉందో దాంట్లో మనం ఎన్నిసార్లు చేస్తున్నాం. ఇది నెట్ ఎప్పుడు ఒకటేలాగా లెక్క తీసుకుంటారండి, అంటే ఓన్లీ వన్స్ లాగా. అదే గ్రాస్ అంటే ఒకటే భూమిని ఎన్నిసార్లు వాడుతున్నాం, అంతే, సింపుల్. ఓకేనా. అది గ్రాస్ వర్సెస్ నెట్ క్రాప్ ఇంటెన్సిటీ అని. ఓకేనా. ఎంత ఇంటెన్స్ గా వాడుతున్నాం, ఎన్నిసార్లు వాడుతున్నాం. ఓకేనా. ఇది నెక్స్ట్ చూసుకుంటే, ద రేషియో ఆఫ్ గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా టు నెట్ ఇరిగేటెడ్ ఏరియా ఇస్ కాల్డ్ ఇరిగేషన్ రేషియో. ఇది బేసిక్ గా ఇది ఇరిగేషన్ ఇంటెన్సిటీ అండి. సేమ్ మనకు సేమ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి. 2 హెక్టర్లు ఉంది అనుకోండి, నెట్ ఇరిగేటెడ్ ఏరియా మనం 2 హెక్టర్లే మనకి, కానీ గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా ఇట్లా 2 సార్లు దీనికోసం వీటికి ఇరిగేట్ చేస్తున్నాం, ఒకసారి రైస్ కి ఇరిగేట్ చేస్తున్నాం. సో సేమ్ దాన్ని ఇరిగేషన్ ఇంటెన్సిటీ అంటాం. ఓకేనా. సో మన బి తీసేస్తే, ఇప్పుడు చూడండి, బి తీసేస్తే ఆన్సర్ సి అండి. బట్ నెక్స్ట్ సి కూడా చూసుకుందాం. క్రాప్ ప్రొడక్టివిటీ అని అంటే ఉత్పాదకత. ఓకేనా. ప్రొడక్టివిటీ ఈజ్ ఉత్పాదకత. క్రాప్ ప్రొడక్టివిటీ ఇన్ కిలోగ్రామ్స్ పర్ 1 హెక్టేర్ అంటే 1 హెక్టేర్ కి ఎన్ని కిలోగ్రామ్స్, ఎన్ని కేజెస్ ధాన్యం వచ్చింది, అంతే, సింపుల్. సో దాన్నే క్రాప్ ప్రొడక్టివిటీ అని అంటాం. ఉత్పాదన ఎంత ఉంది దాంట్లో, అంతే, ఇంకేం లేదు. సో మన ఆన్సర్ సి అండ్ ఏ అండి. ఓకేనా. నెక్స్ట్, అబౌట్ కరెక్ట్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఫస్ట్ మనం క్వశ్చన్ చదివినప్పుడు కరెక్ట్ అడిగాడా ఇన్కరెక్ట్ అడిగాడా, దట్ ఈస్ ఫస్ట్ రూల్. ఆ రూల్ ని క్రాస్ అయిన తర్వాతే నెక్స్ట్, అంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అండి. ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ అడిగాడా ఇన్కరెక్ట్ అడిగాడా, దాని తర్వాతే మన బ్రెయిన్ ని ఉపయోగించడం స్టార్ట్ చేయాలి. అప్పుడు మనకి ఏంటంటే ఒక ఈజీ వే ఆఫ్ ఆన్సరింగ్ అలవాటు అయిపోతుంది. ఓకేనా. సో విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. చూడండి, ఏది కరెక్ట్ అని అడిగాడు. ద హైయెస్ట్ ఆయిల్ సీడ్స్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా యాజ్ పర్ 2013-14 మధ్యప్రదేశ్. అవునండి, ఎందుకంటే ఎంపీలో ఇప్పటికీ ఆయిల్ సీడ్స్ ఎక్కువ. ఆయిల్ సీడ్స్ లో మెయిన్ ఏంటంటే రేప్ సీడ్ మస్టర్డ్ అంటే నువ్వులండి, ఇంకా సోయాబీన్ మధ్యప్రదేశ్ లోనే ఎక్కువ అవుతుంది. కొంచెం
గుజరాత్ లో, రాజస్థాన్ లో కూడా మస్టర్డ్ మస్టర్డ్ వస్తుంది. బట్ హైయెస్ట్ ఆయిల్ సీడ్ ప్రొడక్షన్ ఇప్పటికీ కూడా మధ్యప్రదేశ్ అండి. ఓకేనా. నెక్స్ట్, లార్జెస్ట్ గ్రౌండ్ నట్ ప్రొడ్యూసింగ్ ఇండియన్ స్టేట్. లార్జెస్ట్ గ్రౌండ్ నట్ పల్లి. పల్లి చూసుకుంటే మనకి ఎక్కడ పారుతుంది అంటే ఎక్కువ బ్లాక్ సాయిల్ ఉన్న దగ్గర పారుతుంది అంటే. అందుకే మన దగ్గర చూడండి పల్లీలు ఉంటాయి, మన దగ్గర పల్లీలు కూడా ఎక్కువనే, మన దగ్గర కూడా తెలంగాణలో కూడా ఎక్కువ పల్లీలు పండుతాయి ఎందుకంటే బ్లాక్ సాయిల్ ఉంటుంది. సో మోస్ట్లీ గ్రౌండ్ నట్ దేని నుంచి అంటే గుజరాత్ అండి. సో జీ ఫర్ గుజరాత్, ఇది గుర్తుంచుకోండి. ఇప్పటికీ గుజరాతే మనకు హై ప్రొడ్యూసింగ్, లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్. ఓకేనా. మన తెలంగాణ కొన్ని అవి కూడా ఉన్నాయి, బట్ మధ్యప్రదేశ్ కూడా ఉంది, బట్ మోస్ట్లీ హైయెస్ట్ గుజరాత్. ఓకేనా. నెక్స్ట్, లార్జెస్ట్ షుగర్ కేన్ ప్రొడ్యూసింగ్ స్టేట్. షుగర్ కేన్ కి ఎప్పటి నుంచో పేరు పెట్టిన రాజ్యం ఏంటంటే ఉత్తరప్రదేశ్ అండి. ఉత్తరప్రదేశ్ లో ఎందుకు అంటే ఇక్కడ ఫర్టైల్ సాయిల్స్ ఉంటాయి, అలువియల్ సాయిల్స్ ఉంటాయా. ఎందుకు అంటే గంగా యమునా నుంచి వచ్చిన వాటర్ ఎక్కువ నిల్వ ఉంటది, వాటర్ అబెండెన్సీ ఎక్కువ. ఎందుకంటే షుగర్ కేన్ కి వీటికి చాలా నీళ్లు కావాలి, ఆ నీళ్లు ఉత్తరప్రదేశ్ లో ఎక్కువ ఉంటాయి. ప్లస్ అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న మట్టి చాలా మంచి ప్రొడక్టివిటీ ఉన్న మట్టి అన్నమాట, అంటే ఎక్కువ అవుట్పుట్ వస్తుంది మనకి. సో అట్లా ఉత్తరప్రదేశ్ లో అలువియల్ సాయిల్స్ ఉన్నాయి. దాంతో పాటు దగ్గరలో షుగర్ మిల్స్ కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయండి. కాబట్టి ఉత్తరప్రదేశ్ ఇప్పటికీ హైయెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్. ఓకేనా. సరే, మన ఆన్సర్ ఏ అండ్ సి. సి అండ్ ఏ చూడండి, ఇది గుజరాత్ అండి. ఓకేనా, గుర్తుంచుకోండి. ఫోర్త్, ఆపరేషన్ ఫ్లడ్. మనం ఆపరేషన్ ఫ్లడ్ గురించి ఇంతకుముందు కూడా మాట్లాడుకుంటే లాస్ట్ పేపర్స్ లో మనం డిస్కస్ చేసామండి. ఆపరేషన్ ఫ్లడ్ ఆర్ వైట్ రెవల్యూషన్, అవునా. వైట్ రెవల్యూషన్. సో ఈ వైట్ రెవల్యూషన్ ఫేసెస్ లాగా స్టార్ట్ అయిందండి. చూసుకుంటే మనం లాస్ట్ టైం చదువుకుంటే గుర్తుందా, డేట్ గుర్తుందా ఎవరికైనా కానీ? 1970లో ఫేజ్ 1 స్టార్ట్ అయింది. ఓకేనా, ఫేజ్ 1 స్టార్ట్ అయింది. 1981 లో ఫేజ్ 2 స్టార్ట్ అయిందండి. ఓకేనా, 1981 లో ఫేజ్ 2 స్టార్ట్ అయింది. ఫాదర్ ఆఫ్, ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ స్వామినాథన్ అని ఎలా అంటున్నామో, ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఈస్ డాక్టర్ వర్గీస్ కురియన్. ఎక్కడన్నా వస్తే ఇది టిక్ చేయాలండి. ఓకేనా. ద ఫాదర్ ఆఫ్ ఆపరేషన్ ఫ్లడ్ వాస్ డాక్టర్ వర్గీస్ కురియన్. ఎస్. ఏ తీసేస్తే ఇన్కరెక్ట్ అన్నాడు చూడండి, ఇన్కరెక్ట్ అని అడిగాడు, అవునా. అయితే ఫాదర్ ఆఫ్ ఆపరేషన్ ఫ్లడ్ వాస్ వర్గీస్ కురియన్. ఎస్. సి తీసేసేయండి, సి కరెక్ట్ కదా. ఎందులో ఉంది చూడండి. ఇప్పుడు చూడండి, ఏ అండ్ డి మన ఆన్సర్, ఎందుకంటే అది రెండు తప్పు. ఓకేనా. ఇట్ వాజ్ ద లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ డైరీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆఫ్ ద వరల్డ్. ఎస్, ఇది మొత్తం వరల్డ్ లో అన్నిటికన్నా పెద్ద ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అంటే ఒక కోఆపరేటివ్ లాగా పెద్దగా. ఎందుకంటే ఇండియాలో పాపులేషన్ ఎక్కువ కాబట్టి అది కూడా అంతే ఇంటెన్సిటీతోని అంతే ఎక్కువ కవరేజ్ చేశారండి. కాబట్టి ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్, అన్ని ఇంటిగ్రేటెడ్ చేసి డైరీ డెవలప్మెంట్ చేశారు. ఓకేనా, కరెక్షన్ కరెక్ట్ గా పెట్టుకోండి. ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ మిల్క్ ప్రొడక్షన్. ఇండియా ఇప్పటికీ గత 1999 నుంచి ఇండియా ప్రొడ్యూసర్ అండ్ కన్స్యూమర్ ఫస్ట్ అండి. ఎందుకంటే మనం ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా కానీ ఫర్ సపోజ్ నెక్స్ట్ ఇండియా ఈజ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ మిల్క్ అని అన్నాడు అనుకోండి, నో, రాంగ్ ఇది. ఎందుకంటే ఇండియా ప్రొడ్యూసరే కానీ కన్స్యూమర్ కూడా, కాబట్టి మనం లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ కాదు, ఓన్లీ లార్జెస్ట్ ప్రొడ్యూసర్. లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ చూసుకుంటే ఆస్ట్రేలియా అండి. ఓకేనా, సారీ న్యూజిలాండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ మిల్క్, లార్జెస్ట్ ఎక్స్పోర్టర్. So India is not second, India is first largest producer of milk in the world. Okay na. So AD తీసేస్తే మన ఆన్సర్ చూడండి, ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి AD is incorrect. Next question. Read the following statements. జీనీ గుణకం, లారెన్స్ రేఖ పద్ధతుల ద్వారా సాపేక్ష పేదరికంను లెక్కించవచ్చు. చూడండి, మనం లాస్ట్ టైం చూసుకుంటే మనం చూడండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ అని నేను ఎందుకు అంత స్ట్రెస్ చేస్తున్నా అంటే సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. కానిస్టేబుల్ లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, SI లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయి. సో ఒకదానికి ఒకటి లింక్ చాలా ఉంటుందండి, ఎందుకంటే ఎంతైనా కానీ కాన్సెప్ట్స్ అవే, జనరల్ స్టడీస్ అంటే అదే కాన్సెప్ట్స్ ఉంటాయి. కాబట్టి మనం దాని మీదనే
ఎక్కువగా ఫోకస్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీద, ప్రీవియస్ ఇయర్ ఎక్స్ప్లెనేషన్ మీద మనం ఫోకస్ చేసాము అంటే మన 50% పని అయిపోతుందండి. నెక్స్ట్ మనం కొత్త టాపిక్స్ ఏమైనా మిగిలిపోయి ఉన్నాయో దాన్ని చదువుకోవచ్చు, లేకపోతే రివైజ్ చేయవచ్చు. ఈ రెండు పర్ఫెక్ట్ ఉంటే చాలు. ఓకేనా? రివిజన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి ఎప్పుడైనా ఎగ్జామ్ కి. సో రిలేటివ్ పావర్టీ చూడండి, మనం పావర్టీ ఎట్లా అనుకున్నాం? పావర్టీ టైప్స్ అబ్సల్యూట్, రిలేటివ్. సో ఇక్కడ అబ్సల్యూట్ పావర్టీ అంటే ఏంటి అని అంటే పేదరికంలో, కటిక పేదరికంలో ఉండడమే పావర్టీ. అంటే ఒకరికొకరు పోల్చుకోవడం కాదు. పావర్టీ లైన్ అనేది ఒకటి ఉంటుంది, మనం అప్పుడు మాట్లాడుకున్నాం. ఆ పావర్టీ లైన్ ఏంటి? $3 అంటే 280 రూపాయల నుంచి 300 రూపాయలు ఒక రోజు కనీసంగా 300 రూపాయలు ఖర్చు చేయని మనిషి ఎవరైతే ఒక రోజులో ఉంటారో వాళ్ళు పావర్టీ లైన్ కిందికి వస్తారండి. అంటే దారిద్ర్య రేఖ కింద ఉంటారు. సో అలా మనం లెక్కించుకున్నాం. ఎట్లా? అండర్ 280 రూపీస్ 300 రూపీస్ కింద ఉంటే. సో అది అబ్సల్యూట్ పావర్టీ, అంటే పావర్టీలో ఉన్నారు వాళ్ళు, పేదవాళ్ళు అనమాట. రిలేటివ్ పావర్టీ ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, అంబానీ ఉన్నాడు, పెద్ద ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. అంబానీ ఉన్నాడు, ఎయిర్టెల్ వాడు ఉన్నాడు అనుకోండి. సో వీళ్ళిద్దరు చూసుకుంటే అంబానీ ఎక్కువ డబ్బున్నవాడు అండి. సో రిలేటివ్లీ ఎయిర్టెల్ వాడు పూర్. అట్లా అని వాళ్ళు ఆయన పూరా, ఎయిర్టెల్ పూరా, అంబానీ పూరా కాదు. అంబానీ రిచ్, ఎయిర్టెల్ కూడా రిచ్, బట్ రిలేటివ్ గా పూర్. సో రిలేటివ్లీ పూర్ ఎప్పుడైనా కానీ జీనీ కోఎఫిషియంట్ ఏంటి అంటే ఇన్ఈక్వాలిటీని మెజర్ చేస్తుందండి. ఇన్ఈక్వాలిటీ ఇది ఒక ఇటాలియన్ శాస్త్రవేత్త, డెమోగ్రాఫర్, ఎవరైతే ఇటాలియన్ స్టాటిస్టిషియన్ జీనీ అనేది ఆయన ఏం చేశాడు అంటే ఈ ఇన్ఈక్వాలిటీని కనుక్కున్నాడండి. సో ఈ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ నే అందరూ వాడతారు. అంటే ఒక ఇన్స్టిట్యూట్ ఈ జీనీ కోఎఫిషియంట్ వదలదు, అందరికీ తన జీనీ కోఎఫిషియంట్స్ ఉంటాయి. అంటే వరల్డ్ బ్యాంక్ కి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కి, ఓఈసిడికి, వీళ్ళన్నిటికీ తన జీనీ కోఎఫిషియంట్స్ ఉంటాయి. సో ఇక్కడ మీకు స్మార్ట్ గా చూసుకుంటే రిలేటివ్ పావర్టీ అన్నాడు, జీనీ కోఎఫిషియంట్ అన్నాడు అనగానే మనం కన్ఫ్యూజ్ అవుతాం. బట్ రిలేటివ్ పావర్టీ అంటే ఇప్పుడు చూసుకుంటే ఫర్ సపోజ్ ఒక మిడిల్ క్లాస్ ఉన్నాడండి, ఒక అప్పర్ క్లాస్ ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో అంతర్యం పావర్టీ కాదు, వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు రిచ్ అనేది డిఫరెన్స్ ఇక్కడ. అంటే రిలేటివ్ గా ఎవరు పూర్ ఉన్నారు అంటే ఇన్ఈక్వాలిటీ. అతను ఎక్కువ డబ్బులు ఉన్నాయి, నా దగ్గర తక్కువ డబ్బులు ఉన్నాయి, అట్లా అని నేను పూర్ కాదు. నా దగ్గర జస్ట్ కొంచెం డబ్బులు ఉన్నాయి, ఆయన దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి. సో ఆయనతోని రిలేటివ్ గా నేను చూసుకుంటే, ఆయనకి పోల్చుకుంటే నేను పూర్. సో అది జీనీ కోఎఫిషియంట్ చూపిస్తుంది మనకి. ఓకేనా? అండ్ లారెన్స్ కర్వ్ కూడా సేమ్ అండి, ఇన్ఈక్వాలిటీ చూపిస్తుంది. ఓకేనా? లారెన్స్ కర్వ్ ఎట్లుంటది అంటే ఇక్కడ పాపులేషన్, ఇక్కడ ఇన్కమ్ అండి. ఓకేనా? ఈ పాపులేషన్, ఇక్కడ ఇన్కమ్ పర్సెంటేజ్ 10, 20, 30. సో ఇలా ఏమైనా జాయిన్ అయ్యి ఇక్కడ 10, 20, 30 ఇలా జాయిన్ అయ్యేవి అంటే పర్ఫెక్ట్ ఈక్వాలిటీ ఉంది అని అర్థం. కానీ ఇలా వెళ్ళింది అంటే ఈ మధ్యలోది ఇన్ఈక్వాలిటీ రేఖ అని. సో లారెన్స్ కర్వ్ అలా గుర్తుపడుతుందండి. ఓకేనా? సో రిలేటివ్ పావర్టీ ఇస్ మెజర్డ్ బై జీనీ కోఎఫిషియంట్ అండ్ ఆన్సర్ yes. మన ఆన్సర్ ఇన్కరెక్ట్ అడిగారు చూడండి, ఇక్కడ మళ్ళీ ఇన్కరెక్ట్ అడిగారు. సో ఏ తీసేయండి, ఏ తీసేస్తే చూడండి మన ఆన్సర్ ఎక్కడ వచ్చింది? బిఎన్సీలో వచ్చింది. మీకు ఎలిమినేషన్ టెక్నిక్స్ తోని 90% క్వశ్చన్ సాల్వ్ చేసండి, అది నా గ్యారంటీ. 100% నేను చెప్తున్నా, 90% ఆఫ్ పేపర్ మీరు పక్కాగా సాల్వ్ చేయొచ్చు ఓన్లీ విత్ ద ఎలిమినేషన్ మెథడ్, బట్ ప్రొవైడెడ్ ద నాలెడ్జ్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. ఓకేనా? ఇప్పుడు చూడండి, PDS ఈజ్ ఇన్ఎఫెక్టివ్ ఇన్ రిడ్యూసింగ్ ద పావర్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు. బేసిక్ గా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు లో ఏమన్నారు అంటే అన్నిటికన్నా నియర్ యూనివర్సల్ అన్నారు. అంటే తమిళనాడు యూనివర్సల్ అంటే పీడిఎస్ సిస్టమ్ అందరికి దక్కిందండి. అంటే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ప్రతి ఒక్కరికి దక్కింది తమిళనాడులో. అండ్ చాలా మంది పావర్టీ నుంచి బయటికి వచ్చారు అనేది కేస్ స్టడీ తమిళనాడులో. సో అందుకే తమిళనాడులో పీడిఎస్ సిస్టమ్ ఈజ్ యూనివర్సల్ అని అంటారు. అదే ఏపీలో నియర్ యూనివర్సల్ అంటే ఆల్మోస్ట్ ఆల్ పీడిఎస్ అందరికీ అందింది అని అంటారండి. ఓకేనా? సో ఇది తప్పు మంది. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఎఫెక్టివ్ ఎందుకంటే అవి కేస్ స్టడీస్ లాగా పనిచేసాయి. మన ఇన్కరెక్ట్ బిఎన్సి. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఆర్ ఇన్ ఉత్తరప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అంటే
ఎవరైతే పూర్ గా ఉన్నారో వాళ్ళకన్నా పూర్ గా ఉన్నారు ఛత్తీస్గఢ్ లో ఉత్తరప్రదేశ్ అంటున్నారు. అలా చూసుకుంటే చాలా తప్పు స్టేట్మెంట్ అండి ఇది. ఎప్పుడైనా చూడండి పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అంత యూనివర్సల్ ఎవరు ఉండరు. అంటే పూర్ లో ఇంకా పూర్ ఎట్లుంటారు? సో ఉత్తరప్రదేశ్ లో ఛత్తీస్గఢ్ లో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లో అబ్సల్యూట్ పావర్టీ వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సో ఎక్కువ మంది పేదరికంలో ఉన్న వాళ్ళు ఉత్తరప్రదేశ్ లో ఎక్కువ ఉన్నారు. అట్లా అని పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఉన్నారు అని కాదు. అంటే ఒక పూర్ ని మనం ఎలా డిఫైన్ చేస్తామో దానికన్నా తక్కువ ఉన్నారు అంటే అది రాంగ్ స్టేట్మెంట్. ఛత్తీస్గఢ్ ఏంటి అంటే ఎక్కువ సేమ్ పావర్టీ ఎక్కువ ఉందండి, పావర్టీ ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంది. ఓకేనా? అంటే ఎక్కువ మంది పూర్ లో ఉన్నారు. అబ్సల్యూట్ పూర్ కాకుండా ఎక్కువ మంది పూర్ లెవెల్లోకి వస్తారు. ఓకేనా? సో మన ఆన్సర్ చూసుకుంటే బి అండ్ సి ఇన్కరెక్ట్. కరెక్ట్ ఏంటి అని అంటే రిలేటివ్ పావర్టీ ఇస్ మెజర్డ్ బై జీనీ కోఎఫిషియంట్. జీనీ కోఎఫిషియంట్ అనగానే ఇన్ఈక్వాలిటీ, అది మైండ్ లో పెట్టేసుకోవాలి. ఓకేనా? వేర్ 0 ఈజ్ పర్ఫెక్ట్ ఈక్వాలిటీ, 1 ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ. ఓకేనా? అంతే అండి. నెక్స్ట్ క్వశ్చన్, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ప్రచన్న నిరుద్యోగిత. డిస్గైజ్డ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే, డిస్గైజ్ అంటే ఏంటి అంటే కనబడకుండా ఎంప్లాయ్మెంట్ ఉండడం. అంటే ఏదైతే నిరుద్యోగం ఉందో అది మనకు కనబడట్లేదు, డైరెక్ట్ గా అతను నిరుద్యోగి అని కనబడట్లేదు. అది మెయిన్లీ రిలేటెడ్ టు ఇది ఎక్కడ అంటే అగ్రికల్చర్ సెక్టార్ లో ఏ ఇంకా మన కాంబినేషన్ ఏంటండి ఏ అండ్ సి. అగ్రికల్చర్ సెక్టర్ ఎక్కడ రూరల్ లో ఉంటుంది, అంతే కదా, సింపుల్. సో ఏ అండ్ సి. సో బేసిక్ గా డిస్గైజ్డ్ ఎంప్లాయ్మెంట్ అని ఎందుకు అంటాము అంటే, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు చూడండి, మన ఊర్లో పొలం ఉంటది. మన పొలం 2 ఎకరాలు ఉన్నా కానీ 5గురు దాంట్లో పనిచేస్తారు. దాంట్లో పని మాత్రం ఇద్దరికే అవసరం, ఇంకా మిగతా ముగ్గురు చూస్తే మాత్రం అక్కడ పని చేస్తున్నారు, బట్ నెట్ గా వాళ్ళకి ప్రాఫిట్ ఏం లేదు అక్కడ. సో అది ఒక రకమైన డిస్గైజ్డ్ ఎంప్లాయ్మెంట్. అంటే వాళ్ళు అన్ఎంప్లాయిడే, బట్ మనకు అర్థం కావట్లేదు, ఏదో పని చేస్తున్నారు అని కనబడుతుంది అంతే. సో కాబట్టి అది డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం మనం. ఓకేనా? సో అది ఇక్కడ మెయిన్లీ మన అగ్రికల్చర్ గురించి మాట్లాడుకుంటాం అండి. ఓకే, సో బేసిక్ గా ఇంకా టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ మనం ఏం డిఫైన్ చేస్తాం ఇండియాలో అంటే స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటామండి. స్ట్రక్చరల్. ఈ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ ఎట్లా అంటే స్కిల్ మిస్ మ్యాచ్. అంటే స్కిల్ మిస్ మ్యాచ్ అంటే ఎట్లా అంటే, ఫర్ సపోజ్ ఒక అతను సాస్ మీద పనిచేస్తాడు, బట్ ఒక సాఫ్ట్వేర్ మీద పనిచేస్తాడండి. నెక్స్ట్ అతనికి పైథాన్ కావాలి, ఎందుకంటే ఇప్పుడు ఎమర్జింగ్ టైంలో ఏఐ వచ్చిన టైంలో సాస్ అనేది రిడెండెంట్, అంటే అది ఇప్పుడు పని చేయట్లేదు. దాని స్కిల్ ని నువ్వు అప్గ్రేడ్ చేయాలి. ఆ స్కిల్ ని అప్గ్రేడ్ చేయాలి అంటే నీకు ఏం కావాలి? ఇప్పుడు ఫర్ సపోజ్ పవర్ పాయింట్ వచ్చండి, కానీ పవర్ పాయింట్ సరిపోవట్లేదు, ఇప్పుడు పవర్ బిఐ కావాలి అంటున్నారు. సో ఆ స్కిల్ ని మీరు పెంచుకోవాలి. ఆ స్కిల్ మిస్ మ్యాచ్ అయింది అని అంటే స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అని అర్థం. అంటే దాని వల్ల మనల్ని ఆఫీస్ లోకి వెళ్ళి తీయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు తీసేశారు అంటే చాలా మంది ఐటీ కంపెనీస్ ఏం చెప్పారంటే స్కిల్ మిస్ మ్యాచ్ వల్ల తీసేస్తున్నాం మేము అంటారు. అంటే వాళ్ళకి కావాల్సిన స్కిల్ లేకపోవడం, అట్లా అన్ఎంప్లాయ్మెంట్ ఉండడం. ఓకేనా? నెక్స్ట్ ఫ్రిక్షనల్ అంటే ఈ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ లో ఎట్లుంటది అని అంటే మనకి కావాల్సిన జాబ్ కోసం మనం టెంపరీగా అన్ఎంప్లాయిడ్ ఉండడం. అంటే ఇప్పుడు నేను చదువుకొని ఇప్పుడు ఎస్ఐ అవ్వాలి అనుకుంటున్నాను. ఆ ఎస్ఐ అవ్వాలి అనుకున్న లోపు నేను స్టడీస్ నుంచి బ్రేక్ తీసుకున్నాను, ఒక జాబ్ నుంచి బ్రేక్ తీసుకున్నాను. ఆ మధ్యలో ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉందో అది ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అండి. ఓకేనా? అంటే ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్ కి మారడము, కెరియర్ పాత్ చేంజ్ చేసుకోవడము ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. ఓకేనా? కెరియర్ చేంజ్. ఓకేనా? నెక్స్ట్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఎట్లా అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక దగ్గర షుగర్ మిల్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే షుగర్ పండినప్పుడే వెళ్తామండి. అంటే షుగర్ ని ఎప్పుడైతే హార్వెస్ట్ చేస్తామో, హార్వెస్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే అది ప్రాసెసింగ్ కి షుగర్ మిల్స్ కి వెళ్తుందో అదే టైంలో మనం చేస్తాం. ఇంకోటి ఇటుక బట్టీలు ఎట్లా వర్షాకాలంలో అవి పనిచేయవు, అవునా? వర్షాకాలంలో ఇటుక బట్టీలు ఉండవు కాబట్టి ఇటుక బట్టీలో పనిచేసే వాళ్ళకి ఆ సీజన్ లోనే పని దొరుకుతుంది. ఎప్పుడైతే వర్షాలు ఉండవో అదే టైంలో దొరుకుతుంది. సో అట్లా సీజన్ కి ప్రకారమే దొరకదు. ఇప్పుడు చేనులోకి వెళ్ళి పనిచేసే వాళ్ళకి డైలీ కూలీలకు ఎట్లా అంటే అది ఎప్పుడైతే సంక్రాంతి టైంలో వరి కోస్తారు కాబట్టి ఆ టైంలో పని ఉండడం. సో అది సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటామండి. ఓకేనా? సో ఇట్లా టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నాయండి. సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్ అని కూడా అంటాం.
సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్. సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ ఎట్లా అంటే ఎప్పుడైతే మాంద్యం వచ్చిందో, రిసెషన్ లాగా వచ్చిందో, ఆ రిసెషన్ ఏమవుతుంది అంటే దానివల్ల మనకి జాబ్ పేమెంట్ ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైతే రిసెషన్ వచ్చిందో అంటే భూమి లేదు, ధరలు తగ్గుతున్నాయి, కన్సంప్షన్ లేదు, సో ఆ టైంలో మనకి టెంపరీగా జాబ్స్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఆటోమేటిక్ గా ఎప్పుడైతే మెల్లిమెల్లిగా రిసెషన్ పోయి మెల్లిగా బూమ్ స్టార్ట్ అవుతుంటుందో, జాబ్స్ వస్తుంటాయో, అప్పుడు ఆటోమేటిక్ గా ఎంప్లాయ్మెంట్ రావడం. సో కొద్ది రోజులకే అన్ఎంప్లాయ్మెంట్ ఉండడం, మళ్ళీ తగ్గితే మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ ఉండడం. సో ఇదంతా సైక్లికల్ అండి. ఓకేనా? సో చూసుకుంటే డిస్గార్జ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా ఇస్ మెయిన్లీ రిలేటెడ్ టు అగ్రికల్చర్, రూరల్ ఏరియాస్. ఓకేనా?